గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. చాలామంది అడుగుతున్నారు ఐపీఎల్ మిడ్ సీజన్ రివ్యూ చేయమని చెప్పి. మిడ్ సీజన్ దాటిపోయింది కదా. మిడ్ సీజన్ అంటే 7 మ్యాచెస్ ఈచ్ ఆడినప్పుడు చేయాలి. 7 అంటే 8 మ్యాచెస్ ఆడేశారు. 2 టీమ్స్ అయితే రాజస్థాన్ అండ్ సరేష్ 9 మ్యాచెస్ ఆడారు. కానీ ఏదైనా ఏదో పాయింట్లో మనం రివ్యూ చేసుకోవడం తప్పేం లేదు కదా. అన్ని రకాలు వాట్సాప్లో అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో వేరియస్ ప్లేసెస్ మనకు ఛానల్లో కింద అడుగుతున్నారు. సో లెట్స్ హ్యావ్ ఎ జస్ట్ లుక్ ఎవరికి ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అది చాలా ఈజీ సార్ చెప్పడం. ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అసలు వాట్స్ హ్యాపెనింగ్ ఐపీఎల్లో బేసిక్ ట్రెండ్ ఏంటంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ. చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంది. 240 చేసిన దిక్కు లేదు. 200 అనేది ఎప్పుడు ఒక 200 చేస్తే ఆల్మోస్ట్ 9 out of 10 టైమ్స్ గెలుస్తారని ఒక ఫీలింగ్ ఉండేది. 200 అలా లేదు. 200 అంటే 220 230 చేసిన 200 చేసిన టీమ్స్ కూడా అందరూ ఏం చెప్తున్నారంటే ఇంకొక 20 రన్స్ చేసి ఉండాల్సింది. 20 రన్స్ చేసిన టీమ్స్ కూడా దిక్కు లేకుండా పోయింది. 240 ఒక 4 రోజుల తేడాలో 240 హ్యాస్ బీన్ చేస్ డౌన్ ట్వైస్. 240 250 కూడా దానికి కూడా రక్షణ లేకుండా పోయింది. జనరల్ ట్రెండ్ అది బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండడం. 6 సీటింగ్ చాలా ఎక్కువ ఉంది. నాకు కరెక్ట్గా నెంబర్స్ తెలియదు కానీ అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ బౌలింగ్ 6లు కొట్టారు. ఇంకా హాఫ్ వే త్రూ కదా ఆల్మోస్ట్. మనం హాఫ్ కంటే కొంచెం ముందుకు వెళ్ళాం. లాస్ట్ 2 years బ్యాక్ అభిషేక్ శర్మ 42 6లు కొట్టాడు. అదే హయ్యెస్ట్ అంట ఒక సీజన్లో. దాన్ని ఈజీగా ఈసారి వైభవ్ కానీ అభిషేక్ లాంటి వాళ్ళు ఈజీగా దాన్ని ఓవర్టేక్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. సరే 56లు వచ్చినా ఆశ్చర్యం లేదు ఒక ప్లేయర్ నుంచి. సో 6 సీటింగ్ బాగా ఎక్కువైంది. అండ్ ఆట తీరు కంప్లీట్గా పవర్ ప్లేలో మ్యాక్సిమైజింగ్ పవర్ ప్లే అనేది బికమ్ ఏ నామ్. చాలా మేజర్ ట్రెండ్ అంటే అది. కానీ అలాని బౌలర్స్ బాగా చేయట్లేదని కాదు. పవర్ ప్లేలో మంచి మంచి బౌలింగ్ చేస్తున్నారు. హాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రబాడా, అన్షుల్ కాంబోజ్, చాలామంది, చిరాజ్ వికెట్లు తీస్తున్నారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దాంట్లో బౌలర్స్ ఉన్నారు. నాట్ టు ఫర్గెట్ ఇషాన్ మలింగా. ఇప్పుడు పర్పుల్ క్యాప్ అతని దగ్గర ఉంది. తను స్లోయర్ వన్స్ ఎఫెక్టివ్గా ఉన్న యార్కర్స్ బాగా వేస్తున్నాడు. తన యాక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈసారి మోస్ట్ ఇంప్రెసివ్ బౌలర్స్లో మనకి మలింగా, న్యూ మలింగా ఖచ్చితంగా ముందుంటాడు. ఇలా కొత్త కొత్త ట్రెండ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. ఇంకోటి మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా బిగ్ నేమ్స్ కంటే అన్క్యాప్ ప్లేయర్స్ బాగా హైలైట్ అయ్యారు. బిగ్ నేమ్స్ చాలా వరకు దే ఆర్ ఫాలెన్ బై ద వే సైడ్. బిగ్ నేమ్స్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. వెరాజ్ కొత్త కుర్రాళ్ళు బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ ప్రిన్స్ యాదవ్, మొహసిన్ ఖాన్, అన్షుల్ కాంబోజ్ అన్క్యాప్డ్ కాకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఆడుతున్నారు. అలాగే బ్యాట్స్మెన్లో కూడా ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ అబోవ్ ఆల్ వైభవ్ సూర్యవంశీ ఇస్ ది బిజినెస్ హైలైట్. 238 ఎంతో ఉంది అతను స్ట్రైక్ రేట్. అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్లో 3rd ప్లేస్లో ఉన్నాడు. అంటే రన్స్ కొడుతున్నాడు, అంతే స్పీడ్గా కొడుతున్నాడు. బౌండరీలు 6లో కొడుతున్నాడు. 6లు 4లు బౌండరీల భాషలో మాట్లాడుతున్నాడు. అతను ఏంటి అంతా రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఏ బౌలర్ని కేర్ చేయట్లేదు. దట్ హ్యాస్ బీన్ ది హైలైట్ ఆఫ్ దిస్ ఎంటైర్ టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ ప్రస్థానానికి, వాళ్ళ పురోగతికి, వాళ్ళు ముందడానికి కారణం వితౌట్ ఎనీ డౌట్ ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ వైభవ్ సూర్యవంశీ హాస్ క్రియేటెడ్. వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కానీ ఇది మేజర్ ఇంపాక్ట్. ఆ ఒక్కడి ప్లేయర్తో మామూలుగా టీమ్ గేమ్ అని చెప్తాం కదా. ఇప్పుడు సన్ రైజర్స్ ఇప్పటివరకు వాళ్ళు ఎన్ని మ్యాచ్లు గెలిచారు? 6 మ్యాచ్లు గెలిచారు. 6 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చారు. కానీ అలా టీమ్ గేమ్. కానీ ఇక్కడ వైభవ్ ప్రతి మ్యాచ్లో షైన్. వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లో అతను సరిగ్గా ఆడకపోయిన సందర్భాల్లో ఓడిపోయినట్టు అన్నారు. సో అతను చాలా టెరిఫిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇంకొక ట్రెండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్పిన్నర్స్ ఈసారి అంతగా షైన్ కాలేదు. లాస్ట్ టైం పర్పుల్ క్యాప్ మొత్తం లాస్ట్ టైం మోస్ట్ వికెట్స్ ఇస్తుంది చూస్తే 2025 ఐపీఎల్లో ఒక 5 స్పిన్నర్స్ ఉన్నారు టాప్ 10లో. మీకు నూర్ అహ్మద్ ఉన్నాడు, 2nd ప్లేస్లో ఉన్నాడు యాక్చువల్ నూర్ అహ్మద్ లాస్ట్ టైం. సాయి కిషోర్, వరుణ్, కృణాల్ పాండ్యా, వీళ్ళందరూ లాస్ట్ టైం టాప్ 5లో ఉన్నారు. 5 ఉన్నారు. ఈసారి ఒకరో ఇద్దరు తప్ప ఒక్కరే ఉన్నట్టున్నారు. రవి బిష్ణోయ్ 11 వికెట్లతో కాస్త ముందు ఉన్నట్టున్నారు. ఎక్కువ ఫాస్ట్ బౌలర్సే
ఈసారి ఎక్కువ వికెట్లు. మీరు అనొచ్చు సెకండ్ హాఫ్లో పిచ్చెస్లో అయినప్పుడు స్పిన్నర్స్ పిక్చర్లోకి వస్తారు ఎక్కువగా. కరెక్టే, ఐ అగ్రీ. బట్ ఓవరాల్గా స్పిన్నర్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఈసారి. నూర్ అహ్మద్ కానీ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ అంటే ఆఫ్ లైట్ సునీల్ నారాయణ్ కొంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సూపర్ ఓవర్ బాగా వేశాడు. చాలామంది మాకు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రషీద్ ఖాన్ పేరు చెప్పాను నేను, రషీద్ ఖాన్, వీళ్ళందరూ కూడా మోస్ట్ డిసప్పాయింటింగ్ స్పిన్నర్స్. స్పిన్నర్స్ నుంచి ఎందుకనో అంటే ఈ 6 సీటింగ్ ఎబిలిటీకి స్పిన్నర్స్కి నాకు కనెక్షన్ ఉందో నాకు కరెక్ట్గా నేను ఐ కెనాట్ డైరెక్ట్లీ రిలేట్ దట్ థింగ్. బట్ స్పిన్నర్స్ని మీరు కౌంటర్ అటాక్ చేయడం అనేది చాలా ఎక్కువైంది. దానివల్ల ఏ స్పిన్నర్ కూడా రెస్పెక్టబుల్ ఫిగర్స్తో బయటపడట్లేదు, వికెట్లు కూడా రావట్లేదు. సో స్పిన్నర్స్ ఫెయిల్యూర్ అనే అంటాను నేను. ఎందుకంటే మీకు పర్పుల్ క్యాప్ రేస్లో ఎక్కువగా వీళ్ళే ఉన్నారు. మీకు 6-7 పేర్ల తర్వాత కానీ మీకు స్పిన్నర్ కనపడట్లేదు. మోస్ట్ వికెట్స్ దిస్ సీజన్లో చాలామంది బాగా ఘనత వహించి స్పిన్నర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. ఇంకో ట్రెండ్ ఏంటంటే, జనరల్గా ఉండే ట్రెండ్ ఇది, టాప్ 10 నేమ్స్ ఆఫ్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు, అంటే మోస్ట్ రన్స్ చేసిన వాళ్ళు, లేకపోతే డజన్ మంది 300+ రన్స్ చేశారు ఇప్పటివరకు. దాంట్లో 3 మినహా మిగతా అందరూ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఇప్పుడు అందరూ జనరలే కదా, ఓపెనింగ్ వాళ్ళకి అడ్వాంటేజ్, కొంత టైం తీసుకోవచ్చు. పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్ వల్ల మిస్హిట్స్ కూడా క్యాచ్లు వెళ్ళవు, బౌల్డ్ అని గ్యాప్స్ దొరుకుతాయి వాళ్ళకి. హాయిగా ఇన్నింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, పెద్ద స్కోర్లు చేయొచ్చు. కొంచెం స్లోగా స్టార్ట్ చేసినా దాన్ని మేకప్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి హ్యూజ్ అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్. అదే టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మీకు అది వేరే ఉంటుంది. ఫ్రెష్ బౌలర్స్ని, న్యూ బాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ బాల్ ఉంటుంది కానీ న్యూ బాల్ని అంతగా స్వింగ్ చేయడానికి ఎవరు ప్రయత్నించారు కదా. సో ఇక్కడ 3 మాత్రమే ఉన్నారు 10 మందిలో. వాళ్ళు ఎవరు? హెన్రిక్ క్లాసన్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, గ్రేట్. నేను ఆడిన ఇన్నింగ్స్ చూసాము. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయి టీం ట్రబుల్లో ఉన్నప్పుడు ఆ చేజ్ని 244 చేజ్ని బ్రహ్మాండంగా తీసుకెళ్ళాడు. గత 4 సీజన్లుగా అంటే ఎస్ఆర్హెచ్కి వచ్చినప్పటి నుంచి అతను 4 సీజన్లు బట్టి 400+ రన్స్ చేస్తూనే ఉన్నాడు. ఆడేది మిడిల్ ఆర్డర్లో ఆడుతుంది, కన్సిస్టెంట్గా ఆడుతూ అంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడడం, ఆ స్పిన్నర్స్ని ఉతికారేయడం అతని స్పెషాలిటీ. సో క్లాసన్ హ్యాస్ బిన్ ఏ వండర్ఫుల్ ప్లేయర్ ఆల్ త్రూ. స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయినట్టు అనిపించాడు కానీ అతను అసలు ఫెయిల్యూర్స్ లేవు. అన్ని స్కోర్స్ కూడా ఐ థింక్ 29 ఏదో అతను లీడ్ స్కోర్ అనుకుంటా ఈ సీజన్లో. ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, టీంకి అవసరాలు చక్కనంగా. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, అభిషేక్ అండ్ క్లాసన్ కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ముందంజలో ఉండడానికి అంతే కారణంగా ఉన్నారని చెప్పాలి. క్లాసన్తో పాటు మీకు ఇంకో 2 ఉన్నారు, శ్రేయస్ అయ్యర్ ఆల్సో ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా కానీ ప్లేయర్గా కానీ ఓకే చేజెస్ అతను హ్యాండిల్ చేస్తున్న తీరు, కూల్గా తీసుకెళ్తున్న తీరు. సో ఓపెనర్స్ మంచి బేస్ క్రియేట్ చేసి దాని మీద ఒక పెద్ద మహాసౌధం నిర్మిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. అలాగే ఇషాన్ కిషన్ కూడా కెప్టెన్గా ఉన్న కెప్టెన్గా లేకపోయినా కొన్నిసార్లు అతను తొందరగా అవుట్ అవుతాడు, లేకపోతే నిలబడితే మాత్రం ఈజ్ మేకింగ్ ఇట్ కౌంట్, పెద్ద స్కోర్ లేయడం. ఇషాన్ కిషన్ కూడా మంచి స్ట్రైక్ రేట్తో బ్రహ్మాండంగా ఆడతాడు. సో ఈ 3 ఉన్నారు అదర్ దాన్ ఓపెనర్స్ టాప్ 10లో. వాళ్ళు ముఖ్యం, మిగతా వాళ్ళు కోర్స్ దే హ్యావ్ దట్ అడ్వాంటేజెస్ విచ్ ఆర్ సెడ్. ఇది కొన్ని ట్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసినవి. ఇక ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తారనేది చూద్దాం. ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తారనే దాని విషయంలో పిచ్చ క్లారిటీ ఉంది ఈసారి. అందుకే నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. టెక్నికాలిటీస్ ఏంటంటే హోమ్ మ్యాచెస్ అన్ని మిగిలి ఉన్నాయి, ఇంకెవరెవరితో ఆడతారు, ఇవన్నీ అక్కర్లేదు. నాకు తెలిసి నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నాను, మీరు తిట్టుకున్నా సరే. నేను చెప్పే మాటల వల్ల కొంతమంది కోపం వచ్చినట్టే వాళ్ళ అభిమాని టీం గురించి అలా అన్నాన్ని ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాను. 5 టీమ్స్కి మాత్రమే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 10. మిగతా 5కి ఏమాత్రం ఛాన్స్ లేదు. వాళ్ళు కనుక రారు అని నేను రాసిమంటే రాసిస్తాను. ఐఎమ్ స్టికింగ్ మై నెక్ అవుట్ అండ్ సేయింగ్ దట్ దే విల్ నాట్ క్వాలిఫై దిస్ టైం. చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఒప్పుకోకపోండి, 5 టీమ్స్కి మాత్రమే అవకాశం ఉంది, మిగతా 5 టీమ్స్కి లేదు, అస్సలు లేదు. ఈజీ దానికి. అందుకే నేను టెక్నికల్గా హోమ్ మ్యాచెస్ అన్ని మిగిలిన ఎవరెవరితో ఆడతారు, ఎవరితో ఎలా ఆడతారు ఇవన్నీ అక్కర్లేదు. 5 టీమ్స్కి క్లియర్ కట్గా ఛాన్సెస్ ఉన్నాయి, మిగతా 5 టీమ్స్కి అస్సలు లేవు. పాయింట్స్ టేబుల్ చూడండి.
పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ టాప్లో ఉన్నారు 13, తర్వాత ఆర్సీబీ 12, ఎస్ఆర్హెచ్ 12, రాజస్థాన్ రాయల్స్ 12. సో ఈ నాలుగు మిగతా వాళ్ళకి వీళ్ళకి 4 పాయింట్లు, అంటే 2 మ్యాచ్ల డిఫరెన్స్ ఉంది. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడారు, 9 మ్యాచెస్ ఆడారు. మిగతా వాళ్ళందరూ 8 మ్యాచ్లు ఆడారు. బట్ స్టిల్ ఆ 4 పాయింట్స్ గ్యాప్ అనేది చాలా వైటల్. సో వీళ్ళు నలుగురు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు నలుగురు స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి? స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే బ్యాటింగ్ బాగుంది. వీళ్ళందరిది బ్యాటింగ్ బాగుంది. బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. పంజాబ్ కింగ్స్ అలాగే ఉంది. అందరూ ఓపెనింగ్ జోడీలు అందరూ బాగున్నారు. ప్రభ్ సిమ్రన్. కాబట్టి గుజరాత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న టీం, దాంట్లో డౌట్ లేదు. సో ఈ 5 టీమ్స్కే అవకాశం ఉంది, మిగతా వాళ్ళకి అవకాశం లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకు లేదంటే సిఎస్కే డీసీకి 6 పాయింట్లు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి? 6 మ్యాచ్లు బిగిన ఉన్నాయి. అంటే దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ 1 మ్యాచ్ ఈచ్. నెట్ రన్ రేట్ కూడా బాగాలేదు. మీ ఓన్లీ టాప్ 4 టీమ్స్ నెట్ రన్ రేట్ అంతా ప్లస్ ఉంది. మళ్ళీ ఒకసారి పాయింట్స్ టేబుల్ చూడండి. టాప్ 4 టీమ్స్ మాత్రమే ప్లస్ రన్ రేట్ ఉంది, మిగతా వాళ్ళకి అందరికీ మైనస్ ఉంది. సో నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. ప్లస్ ఒక మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్లన్నీ గెలవాలి, విత్ మంచి మార్జిన్తో గెలవాలి. అందుకే సిఎస్కేకి డీసీకి ఛాన్స్ లేదు. డీసీలో చాలా తప్పులు చేశారు వాళ్ళు. గుజరాత్ టైటన్స్లో టీంలో ఎక్కువ మార్పులు చేయకుండా జేసన్ హోల్డర్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి షారుఖ్ ఖాన్ తేవేతేలను కంటిన్యూ చేసి సెకండ్ స్పిన్నర్ సరైన వాడిని పెట్టుకోకుండా చేసి వాళ్ళు టీంలో మార్పులు ఎక్కువ చేయకుండా ఇబ్బంది పడితే, ఢిల్లీ టీం ఎక్కువ మార్పులు చేసి ప్రతి మ్యాచ్లో చాపింగ్ అండ్ చేంజింగ్ చేసి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిల్లీ మిస్టేక్స్ చేసి వాళ్ళు చాలా గెలవాల్సిన మ్యాచ్ కూడా ఓడిపోయారు. సంథింగ్ డెఫినెట్లీ రాంగ్ విత్ దట్ టీం చాలా బాగుంది, దాని పేపర్ చాలా బాగుంది. స్టార్క్ వచ్చినా సరే ఇప్పుడు ఇంకా ఉపయోగం కనపట్లేదు ఆ టీం. స్టార్క్ వచ్చేనంత మాత్రాన ఈ స్టేజ్లో అతను రిజల్ట్స్లో మార్పు తెస్తాడు నాకైతే నమ్మకం కలగట్లేదు. సో ఆ టీంకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాటింగ్లో కూడా రాహుల్, స్టబ్స్ లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కొంతవరకు మిల్లర్ తప్ప పెద్దగా ఫామ్లో లేరు. అండ్ సిఎస్కే ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొదట్లో ఇంజరీస్ కావచ్చు, తర్వాత వాటెవర్. ఆ టీం ఎందుకో ఈసారి సెట్ కాలేదు. బౌలింగ్లో చాలా వీక్నెస్ కనిపిస్తుంది. కాంబోజ్ లాంటి వాళ్ళు బాగా చేస్తున్నా సరే మళ్ళీ మధ్యలో ఆయుష్ మాత్రే ఇంజరీ, ఖలీల్ ఇంజరీ, వాళ్ళకి చాలా లోపాలు కనిపిస్తున్నాయి. సంజు ఫామ్లో వచ్చాడు, రుతురాజ్ ఫామ్లోకి వచ్చాడు, కానీ టూ లేట్ ఏమో అనిపిస్తుంది. ఈ స్టేజ్లో వాళ్ళు కూడా రికవర్ కావడం చాలా కష్టం. హోమ్లో కూడా గెలవట్లేదు. కేకేఆర్ విషయం మనకు తెలుసు. కేకేఆర్ ఏమాత్రం హోప్లెస్గా ఉన్న టీం. అలాగే మీకు ఎల్ఎస్జీ గురించి ఒక సపరేట్ వీడియో చేశాను. 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన టీం అది. వాళ్ళకి ఎలాంటి మోక్షం కనబడట్లేదు. ఎంఐ మోస్ట్ డిసప్పాయింటింగ్ టీం ఈ సీజన్ మొత్తంలో, మోస్ట్ డిసప్పాయింటింగ్. మేబీ వాళ్ళు ఆ వరల్డ్ కప్ హీరోస్ వాళ్ళందరినీ నమ్ముకుని బిగ్ నేమ్స్ నమ్ముకున్నారు. కొత్తదనం కొరవడింది ఆ టీంలో. ఫ్రెష్నెస్ లేదు. అన్క్యాప్ ప్లేయర్స్ని కొంతమంది, రాబిన్ మింజిన్ లాస్ట్ మ్యాచ్లో ఆడిచ్చారంటే ఉన్నాడు, అతనికి సరైన అవకాశం లేదు. సో నేను గమ్మత్ ఏమైందంటే, అంటే టీంలో నాకు అనిపించేది టూ మెనీ హెడ్స్. షార్దుల్ ఠాకూర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించారు. బ్యాటింగ్ చేయలేదు, బౌలింగ్ చేయలేదు. అది రికార్డు. ఐపీఎల్ ఇంపాక్ట్ రూల్ వచ్చిన తర్వాత ఒక ఇంపాక్ట్ ప్లేయర్ని మీరు తీసుకొచ్చి కేవలం అంత ఫీల్డింగ్ మాత్రం చేయించడం, బ్యాటింగ్ బౌలింగ్ చేయించకపోవడం. అంటే ఎవరో వాళ్ళకున్న టూ మెనీ బిగ్ హెడ్స్. ఎల్ఎస్జీ లాగా చాలామంది షార్దుల్ ఠాకూర్ని పంపించండి, వికెట్ ఇస్తాడు, వికెట్ టేకర్, కానీ అక్కడ బౌలింగ్ వేయించలేకపోయాడు కెప్టెన్ అతని చేత. సో చాలా గమ్మత్తుగా ఉన్నది. ముంబై వాళ్ళు చాలా డిసప్పాయింటింగ్. అంత పేపర్ మీద అంత బాగుండి పర్ఫార్మెన్స్ దారుణంగా ఉండడానికి కెప్టెన్సీ ఏమైనా మార్పు చేయాలా, ఏదో చేయాలి ఆ టీమ్ సంథింగ్ డెఫినెట్లీ డ్రాస్టికలీ రాంగ్ విత్ ద టీమ్. సో నా దృష్టిలో ఇది చాలా ఓపెన్గా చెప్తున్నాను నేను. 5 టీం దీంట్లో నాకు హైయెస్ట్ ర్యాంక్ ఇచ్చేది పంజాబ్కి నేను హైయెస్ట్ ర్యాంక్ ఇచ్చేది ఆర్సీబీకి, తర్వాత పంజాబ్కి ఇస్తాను, తర్వాత ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్కి ఇస్తాను, 4th ఎస్ఆర్హెచ్. ఆర్ఆర్ బౌలింగ్ బాగుంది. జోఫ్రా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. నాని బార్గర్ అతనికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఈవెన్ విజయ్ శర్మ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో ఐ థింక్ ఆర్ఆర్ 3rd ప్లేస్ ఇస్తాను. ఎస్ఆర్హెచ్ విత్ మలింగా అండ్ ప్యాట్ కమిన్స్, కొత్త కుర్రాళ్ళు, కొత్త ఫాస్ట్ బౌలర్స్ మంచి బౌలింగ్ వేస్తున్నారు కాబట్టి వీళ్ళు 4th ప్లేస్. బట్ ఈ 4 ర్యాంక్స్ వీళ్ళు 4 ప్లస్ గుజరాత్, ఈ 5 మధ్యనే మీకు ప్లే ఆఫ్స్ ఉంటాయి. మిగతా 5 రారు. చెన్నై ఫ్యాన్స్, ఢిల్లీ ఫ్యాన్స్, ఎల్ఎస్జీ, కేకేఆర్, మీరు ఎవరేమనుకున్నా సరే, ఎంఐ ఫ్యాన్స్ ఎవరేమనుకున్నా సరే వాళ్ళకి అవకాశం లేదు. ఎంఐ ఫ్యాన్స్కి ఇంకా అవకాశం, ఇంకా ఏమైనా ఫీల్ అవుతున్నారో ఉంటుందని ఛాన్స్ ఉంది.
చాలా కష్టం. 5 మ్యాచ్లు ఓడిపోయి కూడా ఛాంపియన్ అయిన సందర్భం ఉంది. వరుసగా ఫస్ట్ మ్యాచ్లో కంటిన్యూస్ 5 మ్యాచ్లు ఓడిపోయిన సందర్భంలో ఛాంపియన్ అయ్యారు వాళ్ళు. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఈ టీం ఉన్న పరిస్థితుల్లో అంత నీరసంగా ఆడుతున్నారు వాళ్ళు. ఐ డోంట్ థింక్ సో. సో ఇది నా అభిప్రాయం. మరి మీరెవరుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. లెట్స్ హ్యావ్ ఏ సివిలైజ్డ్ అండ్ కామ్ డిస్కషన్.